So there was food every day for Elijah and for the woman and her family. For the jar of flour was not used up, and the jug of oil did not run dry. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. దేవుని దృష్టిలో ఆమె గొప్పదిగా కనబడుతుంది. ఆ పేద విధవరాలు గొప్పగా కనబడుతుంది. సారేపతు విధవరాలు గొప్పగా కనబడుతుంది. కనుక వాళ్ళను దేవుడు పోషించుకుంటూ వచ్చాడు. ఆ పోషణ మనకు కూడా కావాలని మనం కోరుకుందాం. దేవుడు మన హృదయంలో చూస్తున్న దేవుడు. అందుకే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది. మన తల్లిని తండ్రిని సన్మానించాలి, గౌరవించాలి, తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రుల మాటకు లోబడాలి, పెద్దలు చెప్పే మాటలు వినాలి, యేసు ప్రభు యొక్క మాటను వినాలి. సో అమ్మ మాకు ఇంత చక్కటి మెసేజ్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సృష్టిలో బ్యాలెన్స్ ఉంది. మగవాడు స్త్రీవాడు అప్పుడు కంప్లీట్ అయింది. సో ఎక్కడ కూడా ఏది ఉన్నా బ్యాలెన్స్గా ఉంటేనే అది మంచిగా ఉంటుంది. దేవుడు మనకి స్త్రీగా చేస్తే అవును స్త్రీగా పుట్టించాడు, అది యాక్సెప్ట్ చేసుకుని మనకి ఏం రెస్పాన్సిబిలిటీ ఉందో అది మనం చేయాలి. అంతేగాని మనం ఏదో మగవాళ్ళ కన్నా ఎక్కువగానే చూపించుకునే అవసరం మనకి ఎన్నడూ లేదు. మగవాళ్ళకి మగవాళ్ళగా పుట్టించాడు, అది వాళ్ళకలా పుట్టించాడు, వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీ ఉందో వాళ్ళది చేయాలి. అలా చేసినప్పుడు ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేసుకున్నప్పుడు ఒక బ్యాలెన్స్ అనేది ఈ సృష్టిలో ఉంటుంది. అది చక్కగా కొనసాగుకుంటూ పోతుంది. కుటుంబంలో కూడా అంతే. భర్త ఏం చేయాలో భర్త చేయాలి, భార్య ఏం చేయాలో భార్య చేయాలి. అప్పుడు కరెక్ట్గా ఆ కుటుంబం ముందుకెళ్తుంది. నేను ఎక్కువ నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అన్నప్పుడు అది మొత్తం కుటుంబం అప్ అండ్ డౌన్ అవుతుంది. 2 వీల్స్ కరెక్ట్గా పోవాలి. పైన కింద అంటే అది ఎట్లన్నా బండి పడిపోతుంది. కాబట్టి ఎన్నడూ మనము ఏదో మనం ప్రూవ్ చేయడానికి వెళ్ళే అవసరం లేదు. మనకిచ్చిన బాధ్యత మనం కరెక్ట్గా చేసుకుంటే వెళ్తే చాలు. దేవుడు మనకిచ్చిన బాధ్యత మనం చేసుకుని